ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. గుంటూరు జిల్లా కొలనకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేష స్థాపన కార్యక్రమం శనివారం రంగరంగ వైభవంగా జరిగింది. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో అనంత శేష స్థాపన చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుల నుండి బయటపడ్డానని, ప్రజలకి సేవ చేయడం కోసమే స్వామివారు తనకి ప్రాణభిక్ష పెట్టారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో మంచి చేయాలనుకునే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని స్పష్టం చేశారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం. అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్న జీరో పావర్టీ మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్న రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మండల విద్యాశాఖ ద్వితీయ శ్రేణి అధికారుల రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు శనివారం అరండల్పేటలో ఘనంగా జరిగింది. మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ ఈ సదస్సుకి అతిథిగా హాజరై మాట్లాడారు. 2 ముఖ్యమంత్రులు, 2 విద్యాశాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అటువంటప్పుడు ఎంఈఓలని 1, 2 అని శ్రేణులుగా విభజించడం సరికాదని అన్నారు. ద్వితీయ శ్రేణి మండల విద్యాశాఖ అధికారులకి సూపర్వైజింగ్ లో తగిన ప్రాధాన్యతని కల్పించడం లేదని, 89వ జీవో జాబ్ ఛార్జీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజులలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని భరోసా ఇచ్చారు. సీనియర్ ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. MEO2 అసోసియేషన్ వారు అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా MEO2 ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు 2015, 2021 మధ్య నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలామంది హెడ్ మాస్టర్లకి ప్రమోషన్లు వచ్చినాయి, MEOలుగా. అలాగే స్కూల్ అసిస్టెంట్లకి హెడ్ మాస్టర్ పోస్టులుగా ప్రమోషన్లు వచ్చినాయి, HGTలకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చినాయి. అయితే ఆనాడున్నటువంటి సమస్య MEO1, MEO2 కాదు. ఆనాడున్నటువంటి ప్రధాన సమస్య DDO సమస్య. DDO పవర్ అంటే
వాళ్ళ శాలరీస్ వాళ్ళు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉండేది కాదు. ఆ పవర్ మాకు ఇవ్వండి అని చెప్పారు. అలాగే మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్లు కూడా పవర్ లేదు, ఎందుకంటే వాళ్ళు గెజిటెడ్ స్టేటస్ వాళ్ళకి లేదు కాబట్టి. అటువంటి సమస్యలు చాలా ఉండే, ఎప్పుడు మేము సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగింది ఏంటి? MEO 1 MEO 2ని సృష్టించాడు. MEO 1కి DDO పవర్ ఉంది, MEO 2కి DDO పవర్ లేదు. ఈ నడుమధ్యలో చాలా సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి గురించి వివరాలకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఎందుకు ఈ సదస్సు పెట్టారు అంటే, సరదాగా ఈ సదస్సు పెట్టాల. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళని వేధిస్తూ ఉన్నాయి. చివరికి ఇది మన తెలియకుండానే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద దీని ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సంఖ్యాపరంగా కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. వాళ్ళ ఇంకా చాలామంది రావాలి. వాళ్ళందరూ వస్తే ఈ హాల్ సరిపోదు. ఇప్పుడేంటి వాళ్ళు అనేటటువంటిది 89వ జీవో రద్దు చేయాలి. ఈ జాబ్ చార్ట్ ఏదైతే ఉందో ఈ జీవో రద్దు చేయాలి. అక్షయ పాత్ర ఫౌండేషన్ స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలో అన్న క్యాంటీన్లని పునఃప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవని సమానంగా చేస్తుందని కొనియాడారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్షయ పాత్ర ఫౌండేషన్ అన్న క్యాంటీన్లను సమర్థవంతంగా నడిపిస్తుందని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కి వాళ్ళకే అప్పచెప్పాం. ఒక చిన్న కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా అన్నా క్యాంటీన్ నిర్వహించిన ఘనత కూడా అక్షయ పాత్రదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 203 కేంద్రాలు పెట్టాం. ఆ 203 కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున పెడితే ఈరోజు గడచిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల పైన కక్షగట్టి మూసేసే పరిస్థితికి వచ్చారు. మళ్లీ తొందరలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఒక స్ఫూర్తి కూడా ఉంది. ఒక పక్క అక్షయ పాత్ర, ఒక పక్క నందమూరి తారక రామారావు గారు కూడా మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దాతలకు కొదవలేదు. ఈ దేశంలో నమ్మకమైన వ్యవస్థ ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉంది. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యని అభ్యసిస్తే ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ భరోసా ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ కి పుస్తకాలు, పెన్నుల రూపంలో వచ్చిన బహుమతుల పంపిణీ కార్యక్రమానికి నజీర్ అహ్మద్ శ్రీకారం చుట్టారు. పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి జనార్దన్ అతిథిగా హాజరై విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు అందజేసిన అనంతరం మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారని, అయినప్పటికీ వైసీపీ నాయకులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అంజుమన్ స్కూల్ విద్యార్థులు కష్టపడి చదువుకొని అటు ఉపాధ్యాయులు ఇటు తల్లిదండ్రులకి పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. స్కూల్ ప్రిన్సిపల్ షాహినా బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులు శ్రీ నజీర్ అహ్మద్ గారు, మీ ప్రియమైన శాసనసభ్యులు, స్కూల్ మేనేజ్మెంట్, అధ్యాపకులు, బాల బాలికలందరికీ హృదయపూర్వక నమస్కారం. అలానే మీడియా మిత్రులకు, సోదర సోదరీమణులందరికీ. నేటి బాల బాలికలే రేపటి భావి భారత పౌరులు. ఈరోజు మేమంతా ఇక్కడ ఎట్లున్నామో చదువుకొని పెద్దయి మీరు కూడా రేపు మాలాగానే ఇక్కడ ఉండేటటువంటి అవకాశం వస్తుంది. కొంతమంది టీచర్లు అవుతారు, కొంతమంది వ్యాపారస్తులు అవుతారు, కొంతమంది శాసనసభ్యులు కావచ్చు. ఇలా మీరు ఇప్పటి నుంచే భవిష్యత్తులో మీరు ఏం కావాలి అనే దానికి ఆలోచించి మంచి ఎయిమ్ పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి.
పిల్లలు ఒక గమ్యం పెట్టుకొని మీరు పనిచేసినట్టయితే, కష్టపడి మనసు పెట్టి పని చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆ విధంగా మీ అందరికీ భగవంతుడు మంచి బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. అలానే మీ శాసనసభ్యులు ఇప్పుడే చెప్పారు, మీకు కావాల్సిన వస్తువుల సంగతి, వీటిని వెంటనే ప్రభుత్వం దృష్టిలో పెట్టి చేయించాలని, దానికి తగిన సహకారం అందజేస్తామని తెలియజేస్తున్నాను. అలానే తల్లికి వందనం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. పూర్వ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మాటిచ్చి మాట తప్పి ప్రజల్ని మోసం చేసి, ప్రజలకి మోసం అర్థమైన తర్వాత ఇంటికి కూడా పంపించడం జరిగింది. అదే ఇప్పుడు చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 ఇవ్వటం జరుగుతుంది. నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళకి కుక్కతోక వంకరని రోజు వంకర రాతలు రాస్తూ సాక్షి పేపర్కి అదే పని, ఛానల్కి అదే పని, ఆ లీడర్లకు అదే పని, వాళ్ళ సోషల్ మీడియాకి అదే పని. మళ్ళా కార్యక్రమమే స్టార్ట్ కాలేదు, అప్పుడే హరికథలు రాయటం మొదలుపెట్టారు. మీ స్కూల్లో ఇప్పుడు దాకా చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మీరందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయాలన్నా, బీటెక్ చేయాలన్నా, ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలన్నా, ఈరోజు మన ముఖ్యమంత్రి ఎవరు? గట్టిగా చెప్పండి. ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారు. వీళ్ళిద్దరు కూడా మీరు చదువుతో పాటు మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది. ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్ల దగ్గర నుండి టెన్నిస్ అన్ని పెడతాం. 1 year లో ఈ స్కూల్లో మీకు కావాల్సిన అన్ని దొరుకుతాయి. మీరు చేయాల్సిందండి చదువుకోవాలి. మీకు కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ కానీ, పుస్తకాలు కానీ, మధ్యాహ్నం భోజనంతో పాటు గుడ్డు, చిక్కీ అన్ని ఇస్తారు ప్రతిరోజు కూడా. ఆడపిల్లలకి సైకిల్స్ ఇప్పిస్తాం, అర్థమైందా? ఆడపిల్లలు స్కూల్కి రావడానికి మీకు ఇబ్బంది లేకుండా సైకిల్స్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఎవరి కోసం చేస్తున్నారు? పిల్లలు చదువుకోవడానికి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆడపిల్లలకి సైకిల్ ఇస్తారు, మగ పిల్లలకి ఆడుకోవడానికి క్రికెట్ కిట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఏం కావాలంటే అవి మీ స్కూల్లో మంచి ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీరు చదువు మీద ధ్యాస పెట్టండి. మీకు కావాల్సినవన్నీ కూడా మేము తీసుకొని మీ దగ్గర పెడతాం. చదువుకుంటారా? ఓకే. అంజుమన్ స్కూల్ పేరుని గట్టిగా మీరందరూ నిలబడాలి. మీ పిల్లలతో మీతో పాటు మీ టీచర్స్ పేరును కూడా, మీ పేరెంట్స్ పేరును కూడా మీరందరూ కూడా స్టాండర్డ్ గా మంచి చదువులు చదువుకొని ఒక మంచి పొజిషన్ కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉపాధ్యాయులు మీరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా మీకు తమ్ముడుగా, మీ అన్నగా నేను అండగా ఉంటాను. మీకు ఏ విషయమైనా నాతో చర్చించవచ్చు, మాట్లాడచ్చు. గుంటూరు నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీఎంసీ సమీపంలోని వెన్లాక్ చేపల మార్కెట్ జలమయంగా మారింది. ప్రభుత్వాలు మారుతున్నా పట్టించుకునే నాదుడు లేడని, వర్షం పడినప్పుడల్లా తాము పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వేల రూపాయలు మత్స్య సంపద నీటి పాలైందని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యకి శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వంద సంవత్సరాలు చేస్తుంది కదా ఫిష్ మార్కెట్. గుంటూరులోనే పెద్ద మార్కెట్ ఈ ఫిష్ మార్కెట్. ఇది చుట్టుపక్కల 4 వైపుల నుంచి వచ్చే నీరంతా ఈ గుంటలో చేరడం వల్ల మా చేపల మార్కెట్ అంతా మునిగిపోయి ఈ రోజుకి 3 లక్షల రూపాయలు మాకు నష్టపరిహారం అయింది. అందరూ వరద బాధితులు అయితే ఇక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు మమ్మల్ని అర్థం చేసుకొని, మా బాధలు అర్థం చేసుకొని, మమ్మల్ని పట్టించుకొని నీళ్లు తోడించి ఇది నీళ్లు పోయే మార్గాన్ని చూపించమని చెప్పేసి అధికారులని మేము కోరుకుంటున్నాము. వచ్చేసేసి వెల్లాక్ మార్కెట్ అని మార్కెట్ పడేసేసేసి వెల్లాక్ మార్కెట్ అని పేరు పెట్టి కట్టించారు. అది వచ్చేసేసేసి అంతకుముందు మాకు ఒక కొట్టుగా ఇచ్చింది, ఇప్పుడు 2 కొట్లు కట్టారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సహజం, ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే లైవ్ ఫిష్ కావాలన్నారు.
దానికన్నా ఒక గిన్నె పెట్టాలి. ఆ గిన్నె పెట్టడానికి కూడా మాకు పైన ఖాళీ లేక షాపుల్లో కిందకి దిగి మేము సెల్లార్లో ఉన్నాము. ఆ సెల్లార్ అనేది ఏంటంటే చుట్టుపక్కల 4 వైపుల నుంచి నీళ్లు రావటం వల్ల మొత్తం నిండిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు పెట్టిన మోటార్లు కూడా పనిచేయక అవి కూడా మునిగిపోయినాయి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేక వానాకాలం వస్తే ప్రతి ఒక్కళ్ళం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులు మా మనవి ఆలకించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.